మహాకుంభమేళకు తరలివచ్చే భక్తుల కోసం రైల్వే శాఖ వినూత్న ఏర్పాట్లు చేస్తోంది. విమానాశ్రయంలో ఉండే స్లీపింగ్ ప్యాడ్స్ ను ప్రయాగ్రాజ్ రైల్వే స్టేషన్లలో అందుబాటులోకి తెచ్చింది. టికెట్ల కోసం క్యూ లైన్లలో నిల్చునే ఇబ్బంది లేకుండా ప్రత్యేకంగా కొంతమందిని స్టేషన్లోని ప్లాట్ఫామ్లతో పాటు వివిధ ప్రాంతాల్లో మోహరించింది. వీరు క్యూఆర్ కోడ్ ఉండే జాకెట్ను ధరించి ఉంటారు. కోడ్ను స్కాన్ చేయగానే అన్ రిజర్వ్డ్ టికెట్లు పొందవచ్చని రైల్వే అధికారులు తెలిపారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ఈ నెల 13 నుంచి వచ్చే నెల 26 వరకు మహాకుంభమేళా జరగనుంది. ఇందులో 40 కోట్ల మంది భక్తులు పాల్గొంటారని కేంద్రం, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలు అంచనా వేస్తున్నాయి. దీంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పగడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నాయి. రైల్వే శాఖ కూడా భక్తుల సౌకర్యార్థం వినూత్న ఏర్పాట్లు చేస్తోంది. విమానాశ్రయాల్లో ఉండే స్లీపింగ్ పాడ్స్ ను ప్రయాగ్రాజ్ రైల్వే స్టేషన్ లో అందుబాటులోకి తెచ్చింది. జపాన్, చైనా దేశాల్లో విరివిగా అందుబాటులో ఉన్న ఈ మోడల్ ను ఇప్పుడిప్పుడే దేశంలోని ప్రధాన విమానాశ్రయాల్లోకి అందుబాటులోకి తెస్తున్నారు. ఇందులో శౌచాలయాలతో పాటు లాకర్ సదుపాయం కూడా ఉంటుంది. గ్రీన్ పాడ్స్ ను జంటల కోసం కేటాయించగా, పింక్ కలర్ పాడ్స్ ప్రత్యేకంగా మహిళల కోసం కేటాయించారు. ఆరెంజ్ కలర్ పాడ్స్ ను పురుషుల కోసం అందుబాటులో ఉంచారు. వీటన్నింటికీ ఏసీ సౌకర్యం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. లాంజ్ మొత్తం సీసీటీవీ పర్యవేక్షణలో ఉంటుందని చెప్పారు. రైలు ఆలస్యమైనా లేదా ముందుగానే స్టేషన్ కు చేరుకున్నా ఇక్కడ సేద తీరొచ్చని నిర్వాహకులు తెలిపారు. సింగిల్ పాడ్ కు గంటకు 150, జంట అయితే 250, నలుగురు సభ్యులైతే 450 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించారు. అటు టికెట్ల కోసం క్యూ లైన్ లో నిల్చునే ఇబ్బంది లేకుండా ప్రత్యేకంగా కొంతమందిని రైల్వే శాఖ నియమించింది. వీరు క్యూఆర్ కోడ్ ఉండే పచ్చరంగు జాకెట్లను ధరించి ఉంటారు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే యూటీఎస్ యాప్ డౌన్లోడ్ చేసుకోమని సూచిస్తుంది. ఈ యాప్ ద్వారా క్యూ లైన్ లో నిల్చోకుండా అన్ రిజర్వ్ టికెట్లను బుక్ చేసుకోవచ్చు. రైల్వే స్టేషన్ లో రద్దీని నివారించడానికి ఈ ఏర్పాట్లు చేశామని రైల్వే అధికారులు తెలిపారు. వీరు ప్లాట్ఫామ్లతో పాటు ఇతర ముఖ్యమైన ప్రదేశాల్లో కూడా ఉంటారని వివరించారు. ప్రయాణికులకు కావాల్సిన సమాచారాన్ని కూడా అందిస్తారని చెప్పారు. డిజిటల్ ఇండియాలో భాగంగా ఉత్తర మధ్య రైల్వే ఈ విధానాన్ని తీసుకొచ్చింది. కుంభమేళా సమయంలో ప్రయాగ్రాజ్ రైల్వే డివిజన్ పరిధిలోని స్టేషన్లలో ప్రవేశానికి, నిష్క్రమణకు వేర్వేరుగా మార్గాలుంటాయని ఉత్తర మధ్య రైల్వే జనరల్ మేనేజర్ తెలిపారు. స్టేషన్ల మీద ప్రయాణికుల ఒత్తిడిని తగ్గించేందుకు ఈ ఏర్పాట్లు చేశామని చెప్పారు. దాదాపు 10 కోట్ల మంది రైళ్ల ద్వారా మహాకుంభమేళాకు తరలి వస్తారని రైల్వే శాఖ అంచనా వేస్తోంది.